సంక్షిప్త కథానిక. రచన ఎం మురళీధర్ రెడ్డి. వాయిస్ యజ్ఞ. ఆ ఉదయం 1966. అదో కుగ్రామం, తెలంగాణ అంతర్భాగం. వీరాచలానికి 2 మైళ్ళు. జిల్లా నల్లగొండ. పేరు వినడమే గాని ఆడికెళ్ళిన ఊరళ్లను ఏల మీద లెక్కబెట్టొచ్చు. అంతా కలిపి 100 లోపే గడప. తెల్లారింది. తోమివేసిన యాప పొలను పదిలంగా శాదబావి గోడరాళ్ల సందులో ఇరికించి బాలయాదమ్మ చేది అందించిన బొక్కెన నీళ్లతో ముఖం కడుక్కొని వచ్చి వరండా మెట్లెక్కి బర్రెకొమ్ము కాళ్ల జారుడు కుర్చీలో కూర్చున్న తాతయ్యకు పందిరిగుంజ అడ్డబొంగులకు తిరగేసి కట్టిన జొన్న కంకులను పోటీపడి పొడుచుకు తింటున్న ఊరపిచ్చుకలు ఉల్లాసాన్ని ఇస్తున్నాయి. గ్లాసు కింద గాసు పెట్టి పిల్ల కళావతి అందించిన గరం ఛాయను కండువా అంచుతో పట్టుకుని దూరంగా వచ్చేది ఎవరన్నా అడిగితే మన షేర్దార్ అబ్బాయేనంది. సగం కాల్చిన మోతుగాకు పొగాకు సుట్టను గోడకేసి రాసి ఉమ్మితో తడిపి తలపాగా మడతల్లో దాన్ని దాస్తూ వస్తున్నాడు. అప్పుడు గాని అర్థం కాలే గోడ మీది మసి మరకల మర్మం. ఎండల్లా సౌటుపరం కింది మల్లల్లా చెరువు మట్టితోలే ఎడ్లబండ్ల ఏర్పాటు 7 దాకా వచ్చిందంటూ కుంటకాడ పాటిమీది పనులను పురమాయించాడు పెద్దోర. దిడ్డి దర్వాజా గలువ ఆవలు నిల్చున్న పెద్దోర్సాని నిన్న మొన్నటి కూళ్ల పైకం లెక్కగట్టి నషనంగు చెక్కుడు సంచిలోంచి ఆటాణాలు చారాణాలు తీసిస్తూ రేపటెల్లుండి పనేంటో చెప్పింది ఆకుల సోమమ్మకు. ఒసే యాదమ్మా, జల్దీ కొబ్బరి కింద నిప్పు రాజేసి నీళ్లునేమో చూడే, జన్నయ్య స్టేషన్ కనుపులు పోతాడేమో అనుకుంటూ. చివరిదాకా సప్పరించిన బెల్లం ఛాయ గ్లాసు కిటికీ సువ్వల మధ్య పెడుతుంటే గ్లాసు అంచు పంటి మొదటి కిరణం వెలుగులో ఎం పాపిరెడ్డి అన్న సుక్కల రాత కంటబడింది. అప్పుడు మెదిలింది బేగం బజార్ సిటీలోని అద్దంగాని కలిపిరాత సనుగని. పోయినోరం పెద్దమ్మాయి పండుగకొచ్చినప్పుడు వైరు బుట్టలో కొని తెచ్చిన స్టీలు సౌండ్ మతలబు అది అని. రాంబాయమ్మ పెద్దరికానికి మురిసిపోతూ నిన్నటి కృష్ణాపాత్రికనే మళ్లీ తిరగేస్తుండు. లేగదూడని తల్లి కొదిలి నొరగదేలిన ఆవుపాల గుండు చెంబు పెద్దర్వాజా కడప మీద పెట్టి మేనామీది సిక్కి అందుకుని పచ్చిసొప్ప కోయడానికి పెరుమాళ బందలకు ఉరికినట్టే నడిచిండు ఈదర్ మల్లయ్య. ఊరికే ఉండలేక ఉత్తరమ్మ మసిబట్టిన కందిలి బుగ్గ తుడిచి కాలిన బత్తీని పైకెత్తి ఎల్తూరు సోకని మెట్ల కింది కూట్లో కిరసనాయిల డబ్బా కోసం ఎనుకులాడుతోంది. గొడ్లమంద కావలి కుక్కకు అప్పుడే కన్నంటుకున్నట్లుంది. కూలిన పెరటి గోడవతల నుండి కొమ్మొంచి కరివేపాకు రెమ్మలు దూసుతున్న పంతులమ్మను చూసి చూడనట్లుంది. పెంటగడ్డ అంచుపంటి పడిమొల్చిన పారిజాత చెట్టు నుంచి రాలిపడ్డ ఎర్రకాడల తెల్లపూలు పూజకు పనికొస్తాయా లేవా అన్న సంశయంతో శివాలయం చిన్న పూజారి సిద్ధయ్య మడిపెంచపైకి మొల్దారం ఎక్కిస్తుండు. నీళ్లు కలపని పాల కోసం తీపి ముచ్చట్లు తెగ వినిపిస్తుంది. పాలు పిండుతున్న బర్లయాదవ్కు ఆర్ఎంపీ 2వ పెళ్ళాం శశిరేఖ. పొదుగు కడుగా తీసుకుపోయిన చెంబు నీళ్లలో సగం అండ్లనే ఉంచిండన్నది ఆమెకెట్లా తెలుసుద్ది పాపం. ఈపాటికే పాత సమాన్లకు ఉల్లిగడ్డల తీన్మార్ ఓదేల్ వాడలన్నీ తిరిగొచ్చిండు. 4 కిలోల గడ్డలు తెచ్చి ఏందకో 40 కిలోల జమాయింపుతాం. తారాజుమహిమ. బొగ్గుల మూటెత్తుకుపోతున్న కమ్మరి సత్తయ్య మాపటి కళ్ళు చెప్తా కొల్మిరాజేసే వరకు గనుగొట్ట రారా అని బొడ్రాయి మీద కూసున్న తిక్కరంగాన్ని ఊరిస్తుండు. ఊర్లో ఉన్న 2 మంచిళ్ళ బావుల మీదున్న 6 చేదగిర్కలు గొలుసులు కట్టిన బొక్కెన్లతో పాతాళంలోని నీళ్లను తోడి రాతెండి బిందెలను నింపుతూనే ఉన్నాయి. గోపయ్య గోడవారుగా నిదానంగా గడి అరుగులకు పలకరింపులకు వెళ్తుండు. పెద్దెంకయ్య ఎప్పుడో చిన్నరుగు చేరిపోయిండు. కాపుకెళ్లిన శనకాంతయ్య మంచె దిగి భుజాన గొంగడి, సంకలో 2 బూరిగియని మక్కలు, నోట్లో ఉత్తరేని పుల్ల, చేతిలో ఉంకికర్రతో ఊళ్ళోకొస్తుండు. చెర్ల నల్లతుమ్మల్లా పొయ్యిల పుల్లలు ఏరుకున్న తాండ్ర బుచ్చి మోపు నెత్తినేసుకుని కలుపుకు లేటైద్దని పొద్దు చూసుకుంటా తలదించుకుని వడివడిగా గడి దాటుతుంది. ఏమే, ఈ మధ్య నీ కొత్త కోడలు పూరాగా కనపడతలేదు, తల్లిగారింటి గాని నీలాడబోయిందా అని చత్వారపు అద్దాలను ముక్కు మీదకు ఎగదోస్తూ అడిగాడు పోలీస్ పటేల్. అవునని గాని కాదని గాని చెప్పని బుచ్చి ఇని అన్నట్టే మూసిమూసి నవ్వుతో జారుకుంది. మనకెందుకులేండి, అదో అరుగులే అబ్బారం. కచ్చీర్కాడ శేక్సిద్ మగాలయ్యకు 2 జాములకొచ్చే గిద్దావరి గారికి కళ్ళు బోటి ఏర్పాట్ల గురించి మాలీ పటేల్ ఆర్డర్ ఇస్తుండు. పంచరాయ లెక్క సరి చూడ్డానికా? హ్యాండిల్కు తగిల్చిన తోలు సంచి మాటిమాటికి మోకాలు చిప్పకు తగులుతుంటే పొద్దున్నే చెరువు కట్ట దిగొస్తున్న పక్కూరి మార్కండేయ అదే ఒడిలో పల్లెకెళ్తూ, అయ్యా వచ్చేటప్పుడు అరుచుకుంటా అంటూ మరింత పైలేసిండు.
అర్జెంటు కేసే ఉంటుంది. పాము కాటో ప్రెస్సుతో. అప్పటికే 3 ఇండ్లు చుట్టేసిన తెల్లచీర ఆయమ్మ గొడ్ల కొట్టంలో పెండ్లకల్లు తీయని పతంగుల నర్సింగాన్ని, మరిబాయి ఇంజన్ పెట్టబోని మల్లిగాని నానా తిట్లు తిడుతూ తలంటుకున్న నెత్తిని కొంగుతో తడుముతూ పైడి తంగేడి చెట్టు వైపు పూలబొట్టతో వెళ్తోంది. కొట్టం కింద పిడకల గూడు మూత షాబాదురాయిని జరుపుతూ సరుక్కున 4 అడుగులు వెనక్కేసింది పిల్లలు గాని నర్సమ్మ. జేరిపోతు పాడుగాను జాగేలేనట్లు ఇండ్ల జొర్రింది అని అరుస్తూ తన నెత్తి మీద తానే మొత్తుకొని నాగుపాము అనుకుంటుని అంటూ దుడ్డుకర్ర దేవులాడేలోపే బయటకొచ్చిన పాము గూడు కింది రాళ్లలో జొచ్చింది. గంప కింది కోడిపిల్లల కోసమో పొదిగేసిన బాతుగుడ్లకో మాటేసుంటది. ఖాళీ అయిన బయటి శంబులు గోళాల పక్కకు చేరగానే తడికిడిచిన ఎరుకల పందులు ఊరిడిచ్చినాయి. పొట్టపలిగిన మర్రిపండ్లు గడి ముందట తొక్కుడుబడుతుంటే మళ్ళీ కంది పొరకతో అంచుల కొచ్చి సాన్పి జల్లి శుక్రవారం అలుకు పని అట్లే ఉందని వంటింట్లోకొచ్చింది. ఇంకా ఆ కుంటిలసమ్మ చిన్నగడి వాకిలి ఊడ్చినట్టే లేదు. సిరుగులు పట్టి మడతేసిన పహానీనాకలున్న సంచిని క్యారేజీ పెట్టుకుని వచ్చిన పక్కూరి కరణం పంతులు అట్లా సైకిల్ దిగి హ్యాండిల్ లేపి బంకుల్లా మెట్లు ఎక్కిస్తుండు. రకం వసూలు లెక్కలు పట్వారీ దొరికి అప్పజెప్పి ఎండగాక ముందే మునగకాయల మూటతో వెళ్ళిపోయేందుకు. నాయన మెచ్చిన 2 పైసల బిల్లతో బెల్లం పట్టి కాని కోమట్లింటికి గుండీల్లేని లాగేసుకుని కారుతున్న ముక్కును అంగీతో తుడుస్తూ బాటపట్టిన సీనుగానికి ఊర్లో ఉన్న ఒకే ఒక్క మొగ్గం సప్పుడు టక్ టకా టక్ ఇనొస్తోంది. నిన్న పొద్దుగూకినాక పెద్దెడ్ల బండి కట్టుకుని జనగాం డీజిల్ ఆయిల్కుపోయిన కర్రెసాయిలు మర్రి కింద కాడి ఇడిచి ఎడ్లను నీళ్ళ కొదిలి ఊడళ్ళు తప్పించి డ్రమ్ముకు బిగించి కట్టిన తీపితాడును ఇప్పదీస్తుండు. ఒరే సాయిలు, మీ ఆడోళ్లను అంబటాలకు అందెపకాయ కొట్టరా అమ్మన్రా అని చెప్పిండు అప్పుడే బావి దగ్గరకు బయలుదేరిన బక్క నర్సయ్య. ఆకాశానికి దుమ్ము లేపుతూ లెక్కకు మించిన జంగిడి పచ్చులు అడ్డదిడ్డంగా పెద్ద కంచెకు అంగలేస్తున్నాయి. వెనకాలనే గొల్లకురుమల మందలెళ్తుంటే ఇండ్ల దసరా పండుగ ఏటపోతేదిరా బాషిగా అని ఆరాధిస్తుండు బుంగమీసాల వెంకట్రామయ్య. గదే ముంగడపోయే నల్లబట్ట బింగి గొర్రె అండు. అప్పుడొచ్చిండు పాయింట్ వేసుకుని పట్నం పోయినా కలెక్టర్ అవుతాడనుకున్నా 3వ కొడుకు. బాపు, నేను పట్నంలో చదవా, ఊళ్ళోనే ఉత్తమంగా ఎగుసం చేస్తా అని. అదే మౌజే కుమ్మేపల్లి.